నాకేమవుతుందంటే పిఏ. నేను ఒక్కొక్క దాన్ని డిరైవ్ చేస్తూ పోతున్నా, ఎందుకంటే నాకు అవుట్పుట్కి వచ్చేసరికి అంటే లాస్ట్లో వచ్చిన టార్క్ ఈక్వేషన్ ఎలక్ట్రికల్గా చెప్పాలి కాబట్టి నేను అందుకు ఒక్కోదాన్ని మనకు తెలిసిన దాని ప్రకారంగా డిఫైన్ చేస్తూ పోతున్నా. పిఏ అంటే మీనింగ్ ఏంది? పి అంటే ఏంది? పవర్ అంటే ఏంది? వోల్టేజ్ ఇంటూ కరెంట్. బట్ కానీ ఇక్కడ వోల్టేజ్ అంటే మీనింగ్ ఏంటంటే ఈబీ అంటే ఏంటంటే బ్యాక్ ఈఎంఎఫ్ ఈజ్ నథింగ్ బట్ వోల్టేజే. సో ఈబీ ఇంటూ ఐఏ అంటే వి ఇంటూ ఐ, యాక్చువల్గా వి ఇంటూ ఐ, కాకపోతే ఐ ఏంట్రా అంటే మీనింగ్ ఏంటంటే మోటార్లో ఫ్లో అయ్యే కరెంట్. ఆ మోటార్ ఎక్కడ? ఆర్మేచర్లో ఫ్లో అయ్యే కరెంట్. సో కాబట్టి అందుకని ఈబీ ఇంటూ ఐఏ అని రాశాను. ఈబీ ఇంటూ ఐఏ. ఈబీ అనేది ఎక్కడ వస్తుంది? ఆర్మేచర్లోనే వస్తుంది. ఐఏ ఎక్కడ వస్తుంది? ఆర్మేచర్ కరెంట్. సో కాబట్టి ఆ కరెంట్ లేకపోతే తిరగదు అది, అందుకని చెప్పి ఈ వాల్యూ రాశాను. సో ఇప్పుడు ఏంది? పవర్ ప్లేస్లో ఈబీ ఇంటూ ఐఏ, టీఏ అలానే రాశాను. అండ్ ఈ 2πn/60 సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అలానే ఉంచేసాను. మీరు కానీ చెక్ చేసుకోండి. ఇప్పుడు నాకు టీఏ కావాలి అంటే ఆర్మేచర్ టార్క్. క్యాల్కులేట్ చేయాల్సిందే టార్క్, కాకపోతే నేను ఆర్మేచర్లో ఇప్పుడు డిఫైన్ చేస్తాను కాబట్టి ఆర్మేచర్ టార్క్ కావాలి. ఆర్మేచర్ టార్క్ కావాలంటే దీని ప్రకారంగా ఇప్పుడు ఆర్మేచర్ టార్క్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. నాకు దీన్ని కావాలి కాబట్టి ఈ టోటల్ వాల్యూ నేను ఏం చేస్తాను? ఇటు పక్కకు తీసుకొని వస్తాను. అంటే ఇటు పక్కకు తీసుకొచ్చినప్పుడు నాకు ఏమవుతుంది? టీఏ ఈజ్ ఈక్వల్ టు ఈబీఐఏ, ఈ వాల్యూ ఇక్కడికి వస్తుంది. అప్పుడు ఏమవుతుంది? 2πn/60. యాక్చువల్గా అయితే ఈబీ ఇంటూ ఐఏ బై 2πn/60 అనేది ఈ వాల్యూ వస్తుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఫార్ములా ఏంటంటే మనకు ఈబీ అంటే ఫార్ములా తెలుసు, ఒక టైప్ ఆఫ్ ఫార్ములా. ఈబీ ఈజ్ ఈక్వల్ టు 5ZNP/60 ఇంటూ ఏ. సో 5 అంటే ఫ్లక్స్, జెడ్ అంటే కండక్టర్స్, అండ్ ఎన్ అంటే నెంబర్ ఆఫ్ స్పీడ్, రొటేషన్ స్పీడ్, పి అంటే పోల్స్, 60 అంటే వాల్యూ, కాన్స్టెంట్ వాల్యూ, ఏ అంటే ప్యారలల్ పాత్స్. అంటే అది సిరీస్ వైండింగా లేకపోతే షంట్ వైండింగ్ అనేది దానిపైన డిపెండ్ అయి ఉంటుంది, అంటే ఈ వాల్యూ ఏ వాల్యూ. సో ఇప్పుడు నాకు ఏంటంటే మీనింగ్ ఈబీ ఈజ్ ఈక్వల్ టు 5ZNP/60 అంటే ఈబీ ప్లేస్లో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోమని చెప్పి మనం రాసుకున్నాం. సో ఈబీ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఈ వాల్యూ ప్రకారంగా టీఏ ఈజ్ ఈక్వల్ టు 5ZNP/60 రాశాను. యాక్చువల్గా అయితే ఇక్కడ ఏ కూడా రాయాలి, ఏ రాశాను. అంటే ఈ ఫార్ములా అంటే ఈబీ ప్లస్లో ఈ వాల్యూ రాస్తున్నా. అప్పుడేమవుతుంది? సేమ్ వాల్యూ. ఈబీ అంటే ఇది, ఐఏ అంటే పక్కన రాశాను, బై 2πn/60 సేమ్ వాల్యూ రాశాను. కాకపోతే బైలో కొన్ని వాల్యూస్ ఉన్నాయి, క్యాన్సిల్ చేసుకుందాం. ఏంటంటే ఒకటి వచ్చేసి ఎన్ ఉంది, ఇక్కడ ఎన్ ఉంది, 60 ఉంది. నాకు మిగిలింది ఏంట్రా? మిగతాది అంటే 1/2π. చూడండి, కావాలంటే 1/2π అంటే మ్యాథమెటికల్ వాల్యూస్ని ఒక సైడు, కాన్స్టెంట్ వాల్యూస్ అన్ని ఒక సైడ్. కాన్స్టెంట్ వాల్యూస్ అంటే ఇక్కడ నా దృష్టిలో ఏదంటే 5Z పిఈ ఆ వాల్యూస్ ఏ, అవన్నీ నేను ఒక సైడ్ రాస్తాను. నాకు అట్లాస్ట్కి వచ్చినట్టు ఫార్ములా ఏంటంటే అంటే దీన్ని బట్టి 1/2π ఇంటూ 5 ఇంటూ ఐఏ ఇంటూ జెడ్ ఇంటూ P/A. ఈ P/A ఎందుకు ఈ విధంగా రాసుకున్నామంటే పోల్స్ బై ప్యారలల్ పాత్స్. అది యాక్చువల్గా మీనింగ్ ఏంటంటే ఎందుకంటే ఇది ఈజీగా క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే దాని మీనింగ్ ఏంటంటే అది సిరీస్ మోటరా లేకపోతే షంట్ మోటరా అనేది ఇక్కడ ఈజీగా క్యాన్సిలేషన్ చేసుకోవడానికి మనకు ఉపయోగపడుతుందని నేను ఈ విధంగా రాశాను. అట్లాస్ట్కి నాకు ఈ టీఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 1/2π ఇంటూ 5IAZ P/A ఫ్రెండ్స్. నాకు అట్లాస్ట్కి వచ్చినటువంటి ఫార్ములా. ఇప్పుడు ఈ 1/πని కానీ మనము క్యాల్కులేటర్లో, సైంటిఫిక్ క్యాల్కులేటర్లో చెప్పాలంటే క్యాషియోలో క్యాల్కులేట్ చేస్తే కనుక 0.159 అనే వాల్యూ వస్తుంది. సో టీఏ ఈజ్ ఈక్వల్ టు 0.159 5ZIA P/A. ఇది టోటల్ నాకు వచ్చినటువంటి టార్క్ ఈక్వేషన్. దీన్ని టార్క్లో కాబట్టి న్యూటన్ మీటర్స్తో రిప్రజెంట్ చేస్తారు. ఎందుకు న్యూటన్ మీటర్స్తోనే రిప్రజెంటేషన్ చేస్తారంటే ఎఫ్ ఇంటూ ఆర్. ఎఫ్ అంటే ఫోర్స్ యూనిట్ న్యూటన్స్, ఆర్ అంటే ఏంది? రేడియస్ని మీటర్స్లో రిప్రజెంట్ చేస్తారు కావాలనుకుంటే. సో కాబట్టి అందుకనే టీ ఈజ్ ఈక్వల్ టు టార్క్ ఈక్వల్ టు ఈ ఫార్ములాని రిప్రజెంట్ చేస్తాం, న్యూటన్ మీటర్స్తో రిప్రజెంట్ చేస్తాం. ఒకవేళ ఇన్ కేస్ ఇంతవరకు ఇది కామన్, కాకపోతే ఇన్ కేసెస్ అది ఒక సిరీస్ మోటార్ అయితే 5 ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఐఏ. అంటే ఏంది? 5కి ఐఏ రెండు ఒకటే. అదేది? సిరీస్లో. ఎందుకంటే ఫీల్డ్ వైండింగ్ అండ్ ఆర్మేచర్ వైండింగ్ రెండు సిరీస్లో కనెక్షన్ అయి ఉంటాయి కాబట్టి అప్పుడు ఈ ఫార్ములా కొంచెం చేంజ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? నీకు 5IA రెండు ఒకటే అయినప్పుడు ఈ రెండు వాల్యూలు ఒకటే అవుతాయి. అప్పుడు ఏమవుతుంది? IA² అంటే టీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు IA² టైమ్స్. అంటే కరెంట్ అనేది ఎక్కువ వస్తే టార్క్ ఒక రకంగా వస్తుంది, టార్క్ తక్కువ వస్తే ఐఏ కరెంట్ కూడా తక్కువ ఉన్నట్టే. అంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ లాగా. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఈ మోటార్ మొత్తాన్ని ఆపరేటింగ్ చూస్తే వోల్టేజ్ నుంచి కరెంటు వల్ల ఫ్లక్స్ వస్తుంది, ఫ్లక్స్ వల్ల ఇవన్నీ వస్తాయి. సో
ఈ ఫ్లక్స్ అనేది ఏది ఇక్కడ ఫ్లక్స్ మీద డిపెండ్ అయ్యేదే కరెంట్, ఐ మీన్ కరెంట్ మీద డిపెండ్ అయ్యేది ఫ్లక్స్. ఎందుకంటే వోల్టేజ్ వల్ల కరెంట్, కరెంట్ వల్ల ఫ్లక్స్, ఫ్లక్స్ వల్ల ఫ్లక్స్ కటింగ్, అలా ఒక్కొక్క సింకోబేషన్తో చూసుకుంటే కన్నా ఈ విధంగా ఉంటుంది. కాబట్టి కరెంట్ వల్ల ఫ్లక్స్ ఉంటుంది కాబట్టి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అని రాశాను. అప్పుడు ఏమైతే ఫార్ములాస్లో కొంచెం చేంజెస్ వస్తాయి. సో షంట్ వైండింగ్ కి అండ్ సిరీస్ వైండింగ్ కి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ డీసీ మోటార్, టార్క్ ఈక్వేషన్ ఆఫ్ ఏ డీసీ మోటార్ తీసుకుంటే కొంచెం ఫార్ములాలో కొంచెం చేంజ్ ఉంటుంది. అదే షంట్ తీసుకుంటే అక్కడ ఏమవుతుంది, షంట్ ఫీల్డ్ కాన్స్టెంట్ అంటే నా దృష్టిలో ఏంటంటే స్టేటర్లో ఉన్నటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కాన్స్టెంట్, ఆర్మేచర్కి ఫ్లో అయ్యే ఏదైతే సప్లై ఉంటుందో అది ఒకటి చేంజ్ అవుతుంటుంది. సో ఆ టైంలో నీకు ఏమవుతుంది, ఫ్లక్స్ కాన్స్టెంట్ కాబట్టి టీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు, అంటే ఆర్మేచర్ టార్క్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కరెంట్, ఆర్మేచర్ కరెంట్, అంటే టార్క్ ఎంత వస్తుందో కరెంట్ అంత ఫ్లో అయినట్టు దాంట్ లోపలికి. సో కాబట్టి ఆ విధంగా ఫార్ములాస్ వస్తాయి. నాకు ఇదంతా వద్దు, నేను ఇక్కడే ఇంతవరకే స్టాప్ చేసుకుంటా అంటే, ఒకవేళ ఇంతవరకే టీఏ ఈజ్ ఈక్వల్ టు, ఇది అవసరం లేదనుకుంటే టీఏ ఈజ్ ఈక్వల్ టు ఈబీ ఇంటూ ఐఏ బై 2πn/60 ఉంది కదా. ఇప్పుడు ఏం లేదు ఫ్రెండ్స్, దీన్ని కొంచెం చూడండి. ఇది యాక్చువల్గా అయితే ఇది బై ఉంది, అంటే ఈబీ ఇంటూ ఐఏ బై 2πn అనేది ఉంది. ఇంతవరకు బై, యాక్చువల్గా బైలో మళ్ళీ బై ఉంది, అంటే ఇది ఒక 2πn/60. ఈ 60 అనేది న్యూమరేటర్లోకి వెళ్ళింది. అప్పుడు నాకు ఫార్ములా ఏ విధంగా వస్తుంది అంటే చూడండి, టీఏ ఈజ్ ఈక్వల్ టు ఈబీ ఇంటూ ఐఏ బై 2πn/60 ఉండాలి. బట్ కానీ నేనేం చేస్తున్నా, న్యూమరేటర్లో 60 రాస్తాను. అప్పుడు ఏమవుతుంది, మీరు కనుక చూస్తే ఈ వాల్యూతో మల్టిప్లై చేస్తే నాకేమవుతుంది అంటే 60/2πతో కనుక క్యాల్కులేట్ చేస్తే ఒక వాల్యూ వస్తుంది. ఆ వాల్యూ ఇంటూ ఇంకా నాకు యాజ్ ఇట్ ఈస్గా ఈబీ ఐఏ బై ఎన్. ఈబీ అంటే మళ్ళీ సబ్స్టిట్యూషన్ చేసుకోండి, 5ZNP/60, ఐ మీన్ ఆ వాల్యూస్ నేను చెప్పాలంటే ఆ వాల్యూస్ కన్నా మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే, నేను అనేది బ్రీఫ్గా చెప్పాలంటే సబ్స్టిట్యూట్ చేసుకుంటే మళ్ళీ ఇంకో ఫార్ములా వస్తుంది. సో కాబట్టి ఈ విధంగా మనం కావాలనుకుంటే ఇక్కడ వరకు కావాలంటే ఇక్కడ వరకు స్టాప్ చేసుకోవచ్చు, లేదు ఇక్కడ వరకు కావాలంటే ఇక్కడ వరకు స్టాప్ చేసుకోవచ్చు, లేదంటే సిరీస్లో అండ్ షంట్లో అయితే కన్నా కొంచెం ఫార్ములాస్ కొంచెం చేంజ్ అవుతాయి, దానికి తగ్గట్టు కావాలంటే అక్కడ స్టాప్ చేసుకోవచ్చు. టార్క్ ఈక్వేషన్ ఆఫ్ ఏ డీసీ మోటార్ యొక్క టార్క్ ఈక్వేషన్ క్యాల్కులేషన్స్ అన్నివి మన సబ్స్క్రైబర్లో హేమంత్ అనే అబ్బాయి అడిగాడు కాబట్టి తన కోసం అని చెప్పి ఈ వీడియో చేశాను. డైరెక్ట్గా నాతో ఇంటరాక్ట్ అవ్వాలంటే GroupTom9121 అని చెప్పి ఇన్స్టాగ్రామ్లో టైప్ చేయండి, నా యొక్క ఇమేజ్ వస్తుంది, నాకు మెసేజ్ చేయొచ్చు, అక్కడ డైరెక్ట్గా నాతో ఇంటరాక్ట్ అవ్వచ్చు. సో ఒకటి వీడియోలో డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా యొక్క వీడియోస్ కనుక మీకు అంటే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.